జరుగుతున్నటువంటి దాడులు రోజువారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తుంటే పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ మంత్రి గారు అంబటి రాంబాబు గారిని పంపించడం జరిగింది. అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు, ఇంకా మా డాక్టర్ గారు సత్యనపల్లి నుంచి ఇక్కడ డాక్టర్ గారు అందరూ రావటం జరిగింది. ఇది వాస్తవం చెప్పాలంటే పెద్ద ఆయన మాట్లాడతాడు, వాస్తవాలు చెప్పాలంటే రోజువారీగా ఈ దారుణాలు చూడలేక, ఈ దారుణాలు ఎప్పుడూ జరగనటువంటి దారుణాలు ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే కూటమి అనే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా వాళ్ళ కోకట వేళ్లతో వాళ్ళని పెగలించాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి వారందరికీ మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎంత హింసించినా ఓర్పుతో సహనంతో పోరాటం చేస్తున్నాం, ఇబ్బందులు గురి చేస్తున్నా భరిస్తున్నాం, అన్ని విధాల సహనంతో పాటిస్తున్నాం, చట్ట ప్రకారంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ పక్కన పెడితే ఒక సిఐ గారు ప్రజల్ని కాపాడాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆ డిపార్ట్మెంట్ మీద ప్రజలకి నమ్మకం అనేది లేకుండా ప్రజల్ని చిత్రహింసలు చేయటమే భాగంగా ఈ సిఐ గారు చూస్తుంటే ఆ అబ్బాయిని కాళ్ళు పడుగ్గా సాపించి కొట్టినంతసేపు కొట్టి ఆయనకు అలుపు వచ్చి ఈ రెండు కాళ్ళ మీద నిలబడి బూట్ కాళ్ళతోటి తొక్కుతూ ఉంటే సార్ కాళ్ళు ఇరిగిపోయినాయి సార్, కాళ్ళు ఇరిగిపోయినాయి సారా అని ఏడుస్తూ ఉంటే పైశాచిక ఆనందంతో ఇప్పుడు నేను వీళ్ళందరూ ముందు వచ్చారు, నా వెనక్గా ఉన్నారు, అక్కడ చెప్పుకోలేని కాడ కూడా కాలుతో చేశాడండి అని చెప్తున్నారు. అంటే బేర్జాలు కూడా టచ్ చేశాడండి. ఇలాంటి పాలన, ఇలాంటి సిఐ గారు, ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంటు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నాళ్ళు ఇలా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బందులకు గురి చేస్తారని ఈ సందర్భంగా మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు బనాయించాలన్న ప్రయత్నంలో భాగమే ఈ చర్యలన్నీ కూడా. ఇది అందరికీ తెలుసు. ఒక సిఏ గారే కాదు, ఒక చీఫ్ మినిస్టర్ గారి కాడి నుంచి, ఒక మంత్రి కాడి నుంచి, రెడ్ బుక్ రాజ్యాంగం దగ్గర నుంచి ఈ ప్రయత్నాలు అనేవి మీరు మానుకోకపోతే పూర్తి స్థాయిలో ఎదురు తిరిగి పోరాటం చేయటం తప్పనిసరి పరిస్థితి కనిపిస్తూ ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, దానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మీరు అక్రమ కేసులు బనాయించండి, పెట్టండి కేసులు, కానీ మీరు కొట్టడం చూస్తున్నారు చూడండి, అది మహానేరం. దాన్ని వదిలిపెట్టం. పూర్తి స్థాయిలో లీగల్ ఎయిర్ నుంచి కంపల్సరిగా లీగల్ సెల్ నుంచి దీని మీద హైకోర్టులో కూడా వేసి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేదానికి ధర్మబద్ధంగా పోరాటం చేస్తామని, న్యాయబద్ధంగా పోరాటం చేస్తామని మీ అందరి తరఫున నేను ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.